రాష్ట్రంలో కులగణన చారిత్రాత్మకమన్నారు కాంగ్రెస్ నేతలు. పారదర్శకంగా సర్వే జరిగిందని, ప్రజలు చెప్పిన వివరాలే నమోదు చేశామని తెలిపారు. ఇక కేంద్రం కూడా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తుందని, బీఆర్ఎస్ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ లీడర్లు. కాంగ్రెస్ సర్కార్ చేసిన కులగణన చారిత్రక నిర్ణయమన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. జనాభాలో వాటా ప్రకారం అభివృద్ధి ఫలాలు అందాలన్నది రాహుల్ ఉద్దేశమని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేసి సర్వే రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నామని తెలిపారు. తమ సర్కార్ చేపట్టిన కులగణన పారదర్శకంగా జరిగిందన్నారు షబ్బీర్ అలీ. హిస్టరీ క్రియేట్ చేసినాం. ఇవాళ 4th February 2024కు ఈ కులగణన బిల్లు కేబినెట్ ఆమోదించి దీన్ని ఇంప్లిమెంట్కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 1 year ఎగ్జాక్ట్ 1 yearలో 4th February 2025లో రేపు అసెంబ్లీలో క్యాబినెట్లో అసెంబ్లీలో పెట్టి దీన్ని అమలు చేయబోతున్నాం. ఇది దమ్మున్న సర్కార్, మాట ఇచ్చే మాట మీద నిలబడే సర్కార్. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, వారిలో 2 కేంద్ర మంత్రులున్నా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అనా పైసా రాలేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రైతు రుణమాఫీ అంశమే బడ్జెట్లో లేదన్నారు. బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు ఆది. తెలంగాణ 8 మంది ఎంపీలు ఇచ్చింది, 2 కేంద్ర మంత్రులున్నా వారి చేత కాని తనం వల్ల 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, బీజేపీ 2 మంత్రులు కలిసి ఒక్క రోజన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మా తెలంగాణకు ఈ నిధులు కావాలని అడిగిన పాపాన పోని సందర్భంలో తెలంగాణకు అన్నా పైసలు రాలేదన్నమాట సందర్భం చెప్తూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే మోదీ సర్కార్ నిధులు ఇస్తుందని చెప్పారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ రాష్ట్రానికి ఒక్క పైసా తీసుకురాలేకపోయారని ఫైర్ అయ్యారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు వ్యతిరేకంగా జగిత్యాలలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి, లక్ష్మణ్. భారత ప్రధాని మోడీ గారు ఏమనంటే నమో గంగామి, గంగా నది ప్రక్షాళన చేయటం మంచి కార్యక్రమం అని చెప్పండి. దానికి అనుగుణంగా మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక మూసీ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టబడినట్టయితే కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితం కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు అందరికీ కూడా మనకు త్రాగునీరు, సాగునీటి కొరకు వినియోగపడుతున్న భావనతో ప్రతిభ సమర్పిస్తే మరి దానికి సంబంధించిన నిధులు సమకూర్చమని చెప్పండి. ఈ రాష్ట్రానికి 2 మంత్రులుగా ఉండే మన రాష్ట్రానికి ఒక పైసా రాదు. మన రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితులు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడరు. ఒకటే మాట మాట్లాడతారు. మనమందరం పొద్దున్న లేసి దేవుని దండం పెట్టుకుంటాం కదా, ఆ దేవుని పేరు చెప్తారు తప్ప ఒక్క రూపాయి పేదవాళ్లకు ఇచ్చిన మాట ఏది కూడా అమలు చేసే విధంగా ఈ నరేంద్ర మోడీ 2014 నుంచి ఈ రోజు వరకు ఏది కూడా అమలు చేయలేదు. కులగణనపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. 2025లో జరిగే జనాభా లెక్కలను కులాల వారీగా చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వేతో రాజకీయాలు చేసిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు 2025లో చేసే జనాభా గణన కూడా కులాల వారీగా చేయాలని చెప్పి దాన్ని ముందుగా కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఏర్పాటు చేసినాం. కాబట్టి మోదీ గారి ప్రభుత్వం కూడా కుల జనగణనకు 2025ను బేస్ గా చేసుకుంటే అన్ని రకాల అంశాల్లో స్పష్టతకు అవకాశం ఉంది. కేటీఆర్ కుటుంబమే లాటరీ బ్యాచ్ అన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. కేటీఆర్ తో పాటు హరీష్ రావు, కవితకు లాటరీ ద్వారా పదవులు వచ్చాయని విమర్శించారు. పరిగి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద మండలానికి 1 గ్రామంలో అందరికీ ప్రభుత్వ పథకాలు అమలు చేశామన్నారు. పరిగి నియోజకవర్గంలో 1000 కోట్ల రుణమాఫీ అయిందని చెప్పారు. దమ్ముంటే శివారెడ్డిపల్లి వచ్చి పథకాల అమలును చూడాలని కేటీఆర్ కు సవాల్ చేశారు. కుటుంబం అంతా కూడా ఈ రోజు తీవ్రమైనటువంటి నేరారోపణలకు గావించబడి ఎప్పుడెప్పుడు ఎవరు జైలుకి వెళ్తారో కూడా తెలియని పరిస్థితి లోపల మా నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని లాటరీ ముఖ్యమంత్రి అని ఎట్లా నువ్వు 1000 మంది నువ్వు సోషల్ మీడియా పెట్టుకొని మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని, మా ముఖ్యమంత్రిని అప్రతిష్ట పాలు చేయాలని నువ్వు ఏదైతే కుట్రలు పండుతున్నావో ఆ కుట్రలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే మంత్రులకు ఫ్రీడమ్ ఇస్తున్నారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ముఖ్యమైన విషయం అనుకుంటేనే సీఎం జోక్యం చేసుకుంటారని మీడియా చిట్చాట్లో చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషేనని, ఆయన 2018 ఎన్నికలకు ముందే పార్టీలో చేరారని తెలిపారు. రాహుల్ గాంధీ చెప్పిన రోజు నుంచి పార్టీ అంతర్గత విషయాలు బయట మాట్లాడడం మానేశానన్నారు జగ్గారెడ్డి. అధికారంలో ఉన్న పార్టీకి చిన్న సమస్యలు ఉంటాయని చెప్పారు. గెలిచిన ఎమ్మెల్యేలను ప్రభుత్వం చూసుకోవాలని, ఓడిన అభ్యర్థులకు పార్టీ అండగా ఉండాలని తెలిపారు.
బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపిందని ఆరోపిస్తూ రాష్ట్రమంతటా నిరసనలు చేపట్టారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు తెలంగాణకు నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం